అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా ఈ వీడియోని అయితే తోటి ఉద్యోగ పెన్షనర్తో అయితే షేర్ చేయండి. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఆగస్టు 1వ తేదీన మనకు సగం వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యాయండి. సో మరి ఆగస్టు 2వ తేదీన మనకు జీతాలు అయితే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు జమ అయ్యాయి. కానీ సో పెన్షన్ సంబంధించిన పెన్షన్స్ అయితే పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఆగస్టు 3వ తేదీ కూడా అతి తక్కువ మొత్తంలో జీతాలు అయితే 100% కంప్లీట్ అయిపోయాయి. కానీ పెన్షన్స్ మాత్రం ఒక 60 to 70% మాత్రమే జమ అయ్యాయి. నిన్నటి రోజున ఆగస్టు 4వ తేదీ ఆదివారం సండే పేమెంట్స్ ఏమీ జరగలేదండి, నో పేమెంట్స్. సో కాబట్టి ఇంకా ఏదైతే 30% అయితే ఎక్కువగా పెండింగ్ లోనే ఉన్నారండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ సంబంధించిన జిల్లాలు, అలాగే వైజాగ్, సీతమ్మధారం, అలాగే గుంటూరు తదితర కర్నూలు సంబంధించి తదితర జిల్లాలలో, ఇంకా మనకైతే నెల్లూరు సంబంధించిన ట్రెజరీలలో పెన్షన్స్ ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయండి. సో మన మిత్రులు కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో ఎవరికెవరికి జమ కాలేదు, సో ఇంకా ఎవరికెవరికి జమ కావాల్సి ఉందో ఆ వివరాలు తెలుసుకుందాము. అలాగే పేమెంట్స్ వచ్చేసి సిఎఫ్ఎంఎస్లో సిఎఫ్ఎంఎస్లో ప్రాబ్లం అయితే ఉందని అయితే చెప్తున్నారండి. సిఎఫ్ఎంఎస్ సర్వర్లో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో దానివల్ల డిలే అవుతుంది అని అయితే అంటున్నారు. సో మరి చూద్దాము. ఇవాళ రాత్రి 5 గంటల వరకు కూడా పనిచేయదని చెప్పేసి సర్వర్స్ చెప్తూ ఉన్నారండి. సో అర్ధరాత్రి వరకు కూడా పనిచేయదు ఈ రోజు కూడా అని అయితే చెప్తున్నారు. చూద్దాం, ఒకవేళ ఏమైనా మిరాకిల్ జరిగి లోపు ఏమైనా సాల్వ్ అయితే మనకు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒకవేళ జమ అయినట్లయితే జమ అయినంత వరకు వీడియో చేయడం జరుగుతుందండి. సో ఎవరు కూడా కంగారు పడద్దు, మిగతా జీతాలు పెన్షన్లు అన్నీ కూడా జమ అవుతాయన్నమాట. సో ఒక ప్రొద్దుటూరు సంబంధించి ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ ఇంకా జమ కాలేదని అయితే చెప్తున్నారండి. అలాగే తెనాలి ఎస్టీఓలో పడలేదు, కర్నూలులో కూడా జమ కాలేదు, తిరుపతి వెంకటగిరి ఎస్టీఓలో కూడా జమ కాలేదు. ఇకపోతే వై పెండింగ్ అంటున్నారండి, అది సిఎఫ్ఎంఎస్ సర్వర్ ప్రాబ్లం అనేది చెప్తున్నారు. సో 5వ తేదీ అర్ధరాత్రి వరకు అన్నారు. సో ఈ రోజు కూడా పడే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు, బహుశా ఏమైనా పడితే చెప్పలేము. నెక్స్ట్ మంత్ అయినా ముందు జాగ్రత్త తీసుకొని మేల్కొంటారని ఆశిస్తున్నాము. లేకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా. అదైతే ఖచ్చితంగా చెడ్డ పేరు అయితే వస్తుందండి ఇలా కనుక పేమెంట్స్ ఉన్నట్లయితే. ఎందుకంటే కొంతమందికి జమ చేశారు, సో కొంతమందికి జమ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మొదలవుతుంది అనమాట. సో బాండ్స్ వేలంలో ఏమైనా వస్తుందేమో, వెయిట్ చేద్దాం అని అయితే అంటున్నారు. ఏం లేదండి, వస్తుంది. ఇంకా కర్నూలులో కూడా జమ కాలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జమ కాలేదు అంటున్నారు. ప్లీజ్ గ్యాదర్ సెల్ఫ్, డోంట్ కాపీ ఎనీవన్. సిఎఫ్ఎంఎస్ తో పని ఏంటి, బిల్స్ ఆల్రెడీ సబ్మిటెడ్ అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారండి. యోగి మిరపకాయ. సో ఈయన సిఎఫ్ఎంఎస్ తో పని లేదు కదా అని చెప్పేసి కూడా చెప్తున్నారు కొందరు. ఇక కొంతమంది ఓవర్గా చెప్తున్నారు, కానీ మీరు ఉన్నది ఉన్నట్లు చెప్తూ ఉన్నారని అయితే మన మిత్రులు కామెంట్ చేశారండి. సో దానికి థ్యాంక్ యూ అండి. ఇకపోతే సింగనమల ట్రెజరీలో కూడా జమ కాలేదు, రాయలసీమ ఏపీలో లేదు అని అయితే అంటున్నారు. ఇకపోతే ఇంకా పెన్షన్ నాట్ క్రెడిట్ ఎప్పుడు అవుతుందా లేదా అని కూడా కొందరు అడుగుతున్నారు. అవుతుందండి, ఖచ్చితంగా జమ అవుతుంది. ఇక ఏమైంది, ఏపీ పిఆర్సి ఇప్పట్లో రాదు, కనీసము ఇంకా రిలీఫ్ అయినా అవసరం. సో కాబట్టి సాటిస్ఫై చేయండి ఇమీడియట్ గా.
అని అయితే అంటున్నారండి. సో ఒకసారి మీరు జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్ళండి అని అయితే కూడా కొందరు చెప్తున్నారండి. సో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందండి. సో ఇంకా చాలా మందికి జమ కాలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు కదండి, మనము ఈ విధంగా సఫర్ అవుతున్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో తీసుకొని వెంటనే జమ చేయాలని అయితే నేను కూడా కోరుతున్నానండి. ఇకపోతే హిస్టరీ ప్రతి చిత్తూరు కూడా నాట్ క్రెడిటెడ్, నంద్యాల నాట్ క్రెడిటెడ్. లోకేష్ గారు మాట నిలబెట్టుకోండి అని అయితే చెప్తున్నారు. లోకేష్ గారు చూసి ఉన్నట్లయితే నాకు కూడా అదృష్టమే అండి. ఎందుకంటే చూసి ఉన్నట్లయితే వాళ్ళు ఎట్లా చూస్తారండి, వాళ్ళకి ఎవరైనా వెళ్ళి చూపించాలి. సో థ్యాంక్ యూ అండి. ఎనీవే, ఇంకా పెన్షన్ పడలేదు వెంకటగిరి, బద్వెల్లో అట్లే ఉంది, కుప్పము అంతే ఉంది, ప్రొద్దుటూరు. సో ఈ విధంగా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నవి పెండింగ్లోనే ఉన్నాయండి. సో మనం చెప్పుకున్నట్టుగా సర్వర్ ఇష్యూ అయితే అని చెప్తున్నారు ఎక్కువగా. సో ఏదేమైనప్పుడు కూడా ఈ రిమైనింగ్ వాళ్ళకి కూడా త్వరితగతిన నా జీతాలు పెన్షన్ జమ కావాలని అయితే ఆశిద్దాము. సో ఇది ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇకపోతే 51% కంటే ఎక్కువ మంది వృద్ధులండి. సో ఇది 60 ఏళ్ళు పైబడిన వారి కోసం అండి. సో పెన్షనర్స్ అందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే 50% కంటే ఎక్కువ మంది వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతున్నారని యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అయితే ఒక అధ్యయనం ద్వారా నివేదించిందండి. యుఎస్ ప్రతి సంవత్సరం మెట్లు ఎక్కేటప్పుడు పడిపోవడం వల్ల 20,000 మరణాలు సంభవిస్తున్నాయి అని అయితే వృద్ధులండి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కింది పనులను స్వయంగా లేదా ఎవరి సహాయం లేకుండా చేయకూడదని నిపుణులు సిఫార్సు అయితే చేస్తున్నారని అవేంటో ఇప్పుడు చూద్దాము. సో మెట్లు నిచ్చెనలు ఎక్కడము చేయకూడదు, అలాగే ఆ వేగంగా తిరగడం లాంటివి చేయకూడదు, ఇంకా మీ పాదాల మీద వంగడం కానీ అలా చేయకూడదు, నిలబడి ప్యాంట్ ధరించకండి, కూర్చున్న స్థానం నుంచి హఠాత్తుగా లేవకుండా ఏదైనా సపోర్ట్ తీసుకొని అలా చేయండి. త్వరగా ఎడమ కుడి తిరగడం అంటే ఎడమ నుంచి కుడివైపు త్వరగా ఫాస్ట్గా తిరగడం, అకస్మాత్తుగా వెనక్కి తగ్గడము, ఆ బరువైన వస్తువులను ఎత్తడానికి వంగడము, అకస్మాత్తుగా మంచం నుంచి లేవడము. సో చాలా ఒత్తిడికి లోనవుతున్నారండి ఆ పనులు చేయడం వల్ల. 60 ఏళ్ల తర్వాత చేయకూడని 10 పనులు చూద్దామండి. సో చేయకుండా ఉంటే మంచిదండి. వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యలు: ఆహారం గొంతులో ఇరుక్కోవడం వల్ల ఉక్కిరి బిక్కిరి కావడము, అలాగే తప్పు దిండును ఉపయోగించుకోవడము, ఇక లెగ్గు తిమ్మిరి, కాళ్ళల్లో జలధరింపు. అలాగే సో వీటికి ఎలా చేయాలంటే తినేటప్పుడు ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తే మీరు మీ చేతులు పైకి ఎత్తడం మాత్రమే అవసరం అండి. సో మీ చేతులు తలకి పైకి లేవడం, మీ గొంతు వల్ల ఇరుక్కున్న ఆహారం ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది. ఇక తప్పు దిండు, మీరు మేల్కొని ఉన్నప్పుడు కొన్నిసార్లు మెడనొప్పి వస్తుంది. దిండు తప్పుగా ఉంటే ఏం చేయాలంటే మీరు మీ కాళ్ళను మాత్రమే పైకి లేపాలి, ఆపై మీ కాలి వ్రేళ్లను లాగండి మరియు సవ్య దిశలో లేదా అవసవ్య దిశలో మసాజ్ చేయండి. కాళ్ళ తిమ్మిరిలో వచ్చినట్లయితే మీ కాళ్ళు తిమ్మిరి అనిపించినప్పుడు మీరు కుడి చేతిని పైకి లేపండి, మీ కుడి కాలు తిమ్మిరి ఉన్నప్పుడు మీ ఎడమ చేతిని పైకి లేపండి, అది వెంటనే ఉపశమనం అయితే ఇస్తుంది. సో జలధరింపు అడుగుల, ఇక ఎడమ పాదం జలధరింపు మీ కుడి అరచేతిని మీ శక్తికి తిప్పండి, కుడి పాదం జలధరించినప్పుడు మీ శక్తితో మీ ఎడమ చేతిని తిప్పండి. సో ఈ సమాచారాన్ని కేవలం సేవ్ చేయొద్దు, దయచేసి పాటించండి. సో కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అని ఆశిస్తున్నాను. Thank you for watching this video.